హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జగదాత్రి కౌశికితో ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుంది అని కౌశికి అడుగుతుండగా 1 or 2 hours వదినా అని దాత్రి అంటుంటే 3 to 4 hours అక్క అని ఒకేసారి కేదార్ చెప్పేస్తాడు. ఇద్దరి మాటలు వేరవడంతో 1కి 4కి మధ్యలో 3 hours గ్యాప్ ఉంది అని కౌశికి అంటుంటుంది. మీరేం టెన్షన్ పడకండి వదినా, నేను కేదార్ని జాగ్రత్తగా చూసుకుంటాను, తీసుకొస్తాను. అయినా మా అల్లుడు ఏం చేస్తున్నాడు అని దాత్రి అడగ్గా ఇంతసేపు ఆడుకొని ఇప్పుడే పడుకున్నాడు అని కౌశికి అంటుంటుంది. సరే వదిన అని దాత్రి కాల్ కట్ చేసి కేదార్ని కోపంగా చూస్తుండగా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు. కేదార్ కోపంగా చూస్తున్న దాత్రిని అబ్బా వదిలే అని అంటుంటాడు. అప్పుడే మరోవైపు రమ్య జేడీకేడీలా ఆ గన్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తుంది. ఒక కానిస్టేబుల్ లాకర్ నుండి ఆ గన్స్ని బుల్లెట్స్ని బయట పెట్టగానే అతనికి ఏదో ఫోన్ వస్తుంది. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుండగా ఆ కానిస్టేబుల్కి తెలియకుండా బుల్లెట్స్ని మార్చేస్తాడు త్రిపాఠి. అది తెలియని రమ్య డమ్మీ బుల్లెట్స్తో గన్స్ని జేడీకేడీలకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. కిరణ్తో బ్యాకప్ ప్లాన్ లేదని చెప్పి స్పాంటేనియస్గా ఆలోచించి స్టెప్స్ తీసుకోవాలి అని జేడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. డమ్మీ బుల్లెట్స్తో ఉన్న గన్స్ని పాకెట్లో పెట్టుకుంటూ ఉండగా త్రిపాఠి అదో రకంగా చూడడం జేడీ గమనిస్తూనే ఉంటుంది. ఇక డబ్బులతో అభి స్టేషన్ ముందుకి వస్తాడు. మరోవైపు త్రిపాఠి తాయారుకి కాల్ చేసి డమ్మీ బుల్లెట్స్ని గన్లో పెట్టానని చెప్తూ ఉంటాడు. ఇక ఆ డమ్మీ బుల్లెట్స్ అయినా ఎందుకు పెట్టావు అని అంటుండగా గన్ వెయిట్ని పట్టి తను అంచనా వేస్తుంది. తను చాలా ముదురు అని త్రిపాఠి అంటూ జేడీ శవాన్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాడు మేడం అని అంటూ కాల్ కట్ చేస్తాడు త్రిపాఠి. ఇక తాయారు మీనన్ దగ్గరికి వెళ్ళి నా భర్తని చంపిన దాన్ని నేను ఊరికనే వదిలేస్తానా? తాయారు అంటే భయం చూపించేలా నేను దాన్ని భయపెట్టి చంపేస్తా అని అంటూ ఉంటుంది తాయారు. ఇక నా తమ్ముణ్ణి చంపిన దానిపైన పగ తీర్చుకుంటా అని మీనన్ అంటూ ఉంటాడు. అప్పుడే అభి తాయారుకి కాల్ చేయగా ఇదంతా అవసరమా అక్క అని అడుగుతూ ఉంటాడు అభి. నువ్వు వాళ్ళకి డౌట్ రాకుండా ఇక్కడి దాకా తీసుకురా, ఆ తర్వాత నేను చూసుకుంటా అని తాయారు మాటిస్తుంది. ఇక కాల్ చేసి జేడీకి డబ్బులు తీసుకొచ్చాడని అభి చెప్పగానే కార్ దగ్గరికి వస్తారు. కంగారు పడుతున్న అభిని చూసి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అంటుండగా కంగారా లేదు మేడం, మా అక్కని ఏం చేస్తారో అని టెన్షన్గా ఉంది అంతే అని కప్పిపుచ్చుకుంటుంటాడు అభి. నువ్వు ముందు వెళ్ళు, నేను వెనకాల ఫాలో అవుతాను అని అంటూ కిరణ్ కేడీలని తీసుకొని జేడీ ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అన్ని దేవుళ్ళకి మొక్కుకుంటూ వెళ్తూ ఉంటాడు అభి. ఒక ఇంటి లోపలికి కార్ వెళ్తుంది. బయటే ఆపమని చెప్పేస్తుంది జేడీ. ఇక జేడీ వచ్చింది. మన వాళ్ళందరూ అలర్ట్గా ఉన్నారా అని మీనన్ అంటూ ఉంటాడు. అలర్ట్గా ఉన్నారు, వెళ్ళి రౌండప్ చేసి తీసుకురమ్మంటావా అని తాయారు అంటూ ఉండగా తనకి ఏ కాస్త అనుమానం వచ్చినా అందరినీ చంపి వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటాడు మీనన్. ఇప్పుడు ఏం చేయమంటావు అని అడుగుతుండగా అభిని డబ్బులు పట్టుకొని పైకి రమ్మను అని అంటూ ఉంటాడు మీనన్. అలాగే అంటూ తాయారు ఒక మనిషిని అభి దగ్గరికి పంపిస్తుంది. ఇక అభికి జేడీ కాల్ చేసి ఇక్కడికి వచ్చాక ఏం చేయమన్నారు అని అంటుండగా ఫోన్ చేయమన్నారు అని అభి అంటుంటాడు. ఫోన్ చేసే లోపే ఒక మనిషి అభి దగ్గరికి వస్తాడు. అదేంటి ఫోన్ చేయకముందే ఎందుకు వచ్చాడతను అని అడుగుతూ ఉంటుంది జేడీ. నాకు తెలీదు, 25 కోట్లు కదా అందుకేనేమో అని అభి అంటుంటాడు. సరే దిగు అని జేడీ అంటుంది. డబ్బు తెచ్చావా అని అభిని అడుగుతూ లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు ఆ మనిషి అభిని. ఇక లోపలికి వెళ్దామా అని కేడీ జేడీని అడుగుతూ ఉండగా ఇదంతా ట్రాప్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇంటి ముందుకి కార్ వచ్చి ఆగినా కూడా ఎవరు పట్టించుకోరా, డబ్బుల కోసం
ఎవరైనా ఇలా ముందు వెనక చూసుకోరా, ఒక కారు వచ్చినప్పుడు కిడ్నాపర్స్ ఎంక్వైరీ చేస్తారు కదా, ఇది ఖచ్చితంగా ట్రాప్ లాగే అనిపిస్తుంది అని జేడీ అంటుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అని అంటుండగా మనం రిస్క్ తీసుకోలేం, అక్కడికి వెళ్ళి అది ట్రాపా కాదా కనిపెట్టాలి అని జేడీ కేడీని అంటుండగా దిగు జేడీ అని పైనుండి చూస్తున్న మీనన్ అనుకుంటూ ఉంటాడు. ఇక జేడీ కేడీల మోస్ట్ని కనిపెట్టుకొని ఉండమని ఒక రౌడీకి చెప్తాడు మీనన్. లోపలికి వెళ్ళి అంతా చెక్ చేస్తూ ఉంటుంది జేడీ. నేను వెళ్ళి దానికి తలకి గన్ గురిపెట్టి చంపేసొస్తా అని తాయారు అంటుండగా వద్దు, సర్ప్రైజ్ అటాక్ చేస్తేనే మనం చంపగలం అని మీనన్ అంటుంటాడు. ఆగక్క నువ్వు అని అభి అరుస్తాడు. నేను చెప్పినట్టు చేయి అని మీనన్ అనగానే కాపాడండి అని అరుస్తూ ఉంటాడు అభి. దాంతో జేడీకేడీలు ఇది కిడ్నాప్ లాగానే ఉంది అని పైకి రాబోతూ ఉంటారు. కానీ ఎంతసేపటికి జేడీకేడీ రాకపోయేసరికి ఇంకా రావట్లేదేంటి అని మీనన్ అంటూ తాయారు నువ్వు కూడా అరువు అనగానే తాయారు కూడా కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. ముందున్న వ్యక్తిని గుర్తించలేకపోతున్నారు అని ఒక వాయిస్ వినబడుతుంది. అది జేడీదే అని మీనన్ గుర్తుపడతాడు. మనిషి కనిపించట్లేదు, మాట వినిపిస్తుంది అని మీనన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఒక డోర్ నుండి జేడీ, మరో డోర్ నుండి కేడీ ఎంటర్ అవుతారు. ఇక అక్కడున్న రౌడీలని చితకబాదుతూ ఉంటాడు కేడీ. ఇక ఏంటి మీనన్, నా గురించి తెలిసి కూడా నువ్వు ఇంత చిల్లర పనులు చేయడం ఏంటి? తాయారు అంటే కొత్తగా వచ్చింది, నా గురించి నువ్వు తెలిసి కూడా ఇలా చేస్తావని నేను అనుకోలేదు మీనన్ అని అంటూ ఉంటుంది జేడీ. మినిస్టర్ నీ ఫ్రెండ్ అయినప్పుడు తాయారు నీ ఫ్రెండ్ అవుతుందని నేను ఆ మాత్రం గమనించలేకపోతున్నాను అనుకున్నావా అని అంటూ ఉండగా నిజంగా యాడ్సప్ జేడీ, నేను ఎన్ని ప్లాన్స్ వేసి నీ దగ్గరికి వచ్చినా 101 సమాధానాలతో నా దగ్గరికి వస్తావు నువ్వు అని మీనన్ అంటుంటాడు. ఏంటి మా జేడీకి ఫ్యాన్ అయిపోయినట్టున్నావు నువ్వు అని కేడీ అంటుండగా నేను ఎప్పుడు జేడీ ఫ్యాన్కి సలాం అని మీనన్ జేడీకి సెల్యూట్ చేస్తాడు. కానీ ఈసారి నేను కాస్త ఇబ్బంది పెట్టబోతున్నాను జేడీ నిన్ను అంటూ ఇస్తావా నేను చెప్పనా అని అంటూ చేయి చాపుతాడు మీనన్. నవ్వుకుంటూ గన్ని ఇచ్చేస్తుంది జేడీ. అదేంటి జేడీ అలా ఇచ్చేసావు అని కేడీ ఆశ్చర్యపోతూ ఉండగా జేడీ అవి డమ్మీ బుల్లెట్స్ అని చెప్పేస్తుంది. దాంతో కేడీ షాక్ అవుతాడు. అయినా ఏమాత్రం భయపడకుండా వాళ్ళ చేతుల్లో ఉన్న బలంతో అక్కడున్న వాళ్ళని చితకబాదేస్తారు. ఇక చేతుల్లో ఉన్న డమ్మీ బుల్లెట్స్ ఉన్న గన్ని పక్క పారేసి ఒరిజినల్ గన్ని తీసి జేడీకి గురి పెడతాడు మీనన్. అప్పుడు పక్కనున్న ఫ్లవర్ వాజ్ని మీనన్కి విసిరేగా మీనన్ ఫైర్ చేసిన బుల్లెట్ వెళ్ళి కేడీకి తగులుతుంది. కేడీ కాల్లో బుల్లెట్ దిగుతుంది. కేడీ అని గట్టిగా అరుస్తుంది జేడీ. అప్పుడు కిరణ్ దగ్గర నుంచి గన్ అందుకొని మీనన్ని షూట్ చేసినా ఫలితం ఉండదు. మీనన్ అక్కడ నుండి పారిపోతాడు. ఇక బయటికి తీసుకొచ్చి కేడీ కాలుకి కట్టుకడుతూ ఉంటుంది జేడీ. ఇక అప్పుడే బయటికి వచ్చిన తాయారు ఇదంతా మీ డీజీపీకి చెప్దామనుకున్నావా, ఎవరు నమ్మరు అని తాయారు అంటూ ఉంటుంది. అప్పుడు కిరణ్తో అభిని తాయారు గారిని ఇంట్లో దింపేసి పేపర్ వర్క్ కంప్లీట్ చేయి, నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను కేడీని అని అంటుంటుంది జేడీ. అలాగే అంటూ వెళ్తున్న తాయారు చేతుకున్న టాటూని చూసి ఆపి దాన్ని పరిశీలనగా చూసి డౌట్ పడుతూ ఉంటుంది జేడీ. ఇక తాయారు వెళ్ళిపోగానే ఏంటి ఆ టాటూ అలా చూసావు అని అంటుండగా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది జేడీ. ఇంట్లో కౌశికి టెన్షన్ పడుతూ ఉంటుంది కేదార్ గురించి. శాంతి పూజ చెప్పినప్పటి నుంచి నాకు చాలా భయంగా ఉంది అని కౌశికి అంటుండగా నా గురించి ఎప్పుడైనా ఇలా కంగారు పడ్డావా అక్క అని యువరాజ్ నిలదీస్తూ ఉంటాడు. నువ్వు పబ్బులు పార్టీలు అని అర్ధరాత్రులు తిరిగినప్పుడు కౌశిక్కి భోజనం మానేసి మరీ ఎదురు చూసేది, నువ్వు ఇంట్లో ఉంటే తెలిసేది అని అంటుంటాడు సుధాకర్. అదిగో వచ్చారు అని నిషి అంటూ ఉంటుంది. కుంటుతున్న కేదార్ని పట్టుకుని జేడీ లోపలికి రాగానే టెన్షన్ పడుతూ ఏమైంది కేదార్కి అని కౌశికి అడుగుతుండగా చిన్న యాక్సిడెంట్ వదినా అని అంటుంటుంది జగదాత్రి. పెద్ద కట్టుంది,
నడవలేకపోతున్నాడు, చిన్న దెబ్బ అంటున్నావేంటి అని సుధాకర్ అంటూ ఉండగా, మేము హాస్పిటల్కి వచ్చేవాళ్ళం కదా, ఎందుకు ఫోన్ చేయలేదు, ఇప్పుడు వెళ్దాం పదా అని అంటూ ఉంటుంది కౌశికి. పర్లేదు వదిన, చిన్న దెబ్బే అని ధాత్రి అంటూ ఉంటుంది. కేదార్ కాలికి బుల్లెట్ గాయం తగిలిందని యువరాజ్ తెలుసుకోగలడా? శాంతి పూజ సజావుగా జరుగుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.